వెల్కమ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మీలో మన ఛానల్ మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు షేర్ చేయబోయేది కొంచెం హ్యాపీగా ఉంది, కొంచెం బాధగా కూడా ఉంది. బట్ జస్టిఫికేషన్ కూడా నేను చెప్తాను. సో ఏంటి, మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది. మనకి ఆగస్ట్ 19 ఆర్జీకర్ హాస్పిటల్ ఇన్ కోల్కతా ఒక డాక్టర్ చనిపోవడం జరిగింది. ఆవిడని రేప్ చేసి చంపేయడం జరిగింది. సో దాని మీద కూడా నేను రియాక్ట్ అవుతూ వీడియో కూడా చేసి అప్పుడు పెట్టాను. సో దానికి సంబంధించి అప్డేట్ అనమాట. యాక్చువల్గా మనకు అది ఆగస్ట్ 19 అంటే ఇప్పటికి 5 months అయితే దాదాపు అయిపోయింది. January 18th సో దానికి సంబంధించి మనకి తన యొక్క గిల్టీ అనేది జడ్జ్మెంట్ వచ్చేసింది. అంటే తను ఎవరైతే సంజయ్ రాయ్ అని ఎవరైతే ఈడియట్ ఉన్నాడో వాడు ఆ తప్పు చేశాడు అని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది. సో హీ హ్యాస్ బీన్ గిల్టీ ఆఫ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ డాక్టర్. అక్కడ పనిచేస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అయిన డాక్టర్ని ఎవరైతే చంపేశాడు. సో హీ ఈస్ ద కన్విక్టెడ్ అని చెప్పేసి తనకి అయితే జడ్జిమెంట్ అనేది మండే అనౌన్స్ చేస్తాము అని చెప్పేసి లాస్ట్ తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో అయితే ఈరోజు మనకి 2:45 PM జడ్జిమెంట్ రావడం జరిగింది. అయితే మనకి ఈ జడ్జిమెంట్ వచ్చేసరికి సీల్డ్ కోర్ట్ ఇన్ అదే దాన్ని మనం సెషన్స్ కోర్ట్ అని పిలుస్తాము. సెషన్స్ కోర్ట్ ఆఫ్ కోల్కతా, అలాగే సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ సేల్డా సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ అని కూడా వాళ్ళు అక్కడ పిలుస్తారనమాట. సో దీనిలో వచ్చేసిన జడ్జి వచ్చేసరికి మనకి అనిర్బన్ దాస్. సో అనిర్బన్ దాస్ అనే ఆయన జస్టిస్ అనమాట ఈ జడ్జిమెంట్ రావడానికి. సో ఫస్ట్ ఏం జడ్జిమెంట్ ఇచ్చారు అండ్ పనిష్మెంట్ అండ్ విక్టిమ్స్కి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చారు ఇవన్నీ మాట్లాడుకుందాము. అలానే మమతా బెనర్జీ గారు ఇచ్చిన డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఏంటనేది కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనకి జడ్జిమెంట్ ఎయిదర్ లైఫ్ ఇంప్రిజాన్మెంట్ ఆర్ డెత్ సెంటెన్స్ వస్తుంది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఎందుకంటే వాడు చేసిన తప్పు అలాంటిది కాబట్టి డెఫినెట్గా లైఫ్ ఇంప్రిజాన్మెంట్, డెత్ సెంటెన్స్ వస్తుంది. అయితే జడ్జిమెంట్ వచ్చేసరికి లైఫ్ ఇంప్రిజాన్మెంట్ ఇచ్చారు. అంటే వాడు బ్రతుకున్నంత కాలం కూడా జైల్లోనే ఉండాలి. ఇంకేదైనా రాజకీయాల మధ్యలో జరిగితే 14 years. ఇప్పుడు మనకి లైఫ్ ఇంప్రిజాన్మెంట్ ఇండియాలో 14 ఇస్తూ ఉంటారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో సత్ప్రవర్తనగా విడిచేయాలి అన్నా కూడా 14 years ఉండాల్సి ఉంటుంది. బట్ తర్వాత ఏం జరుగుతాయి అనేది తెలియదు. ప్రస్తుతానికి అయితే కనుక లైఫ్ ఇంప్రిజాన్మెంట్ అనేది వాడికి ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా జడ్జిమెంట్ మొత్తం చెప్తాను. సో లైఫ్ ఇంప్రిజాన్మెంట్ ఇచ్చారు, 50,000 కాంపెన్సేషన్ ఫైన్ వేశారు, 17 lakhs 17 లక్షలు విక్టిమ్ పేరెంట్స్కి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అంటే విక్టిమ్ కాంపెన్సేషన్ మనకి రీసెంట్గా వచ్చింది. సో విక్టిమ్ కాంపెన్సేషన్లో వాళ్ళకి 17 లక్షలు అమ్మాయి పేరెంట్స్కి అమ్మా నాన్నకి అందజేయాలి. అండ్ 50,000 ఫైన్ గోస్ టు స్టేట్. సో ఇట్లా లైఫ్ ఇంప్రిజాన్మెంట్, 50,000 ఫైన్ అండ్ 17 lakhs కాంపెన్సేషన్ టు విక్టిమ్ పేరెంట్స్. సో దిస్ ఇస్ ద జడ్జ్మెంట్. బట్ ఈ జడ్జ్మెంట్కి మమతా బెనర్జీ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ డిస్సాటిస్ఫాక్షన్ తెలియజేశారు. ఆవిడ day 1 నుంచి కూడా డెత్ సెంటెన్స్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఆవిడ అడిగింది, మనమంతా కోరుకుంది, యాజ్ నార్మల్ పీపుల్ అంతా కోరుకునేది వాడిని చంపేయాలి, ఉరి తీసేయాలని అనుకుంటాం. బట్ మనకి ఇండియాలో రూల్ ఏంటంటే డెత్ సెంటెన్స్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేసెస్ ఓన్లీ. అంటే చాలా వరకు కూడా ఏంటంటే రేరెస్ట్గా ఇస్తారు. రేరెస్ట్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా, తరచుగా రావు. దాదాపుగా మనకి ఇప్పుడు లెక్క పెట్టుకునే ఫింగర్స్లో లెక్క పెట్టుకోవచ్చు. అన్ని మాత్రమే డెత్ సెంటెన్సెస్ ఇచ్చారు. కాబట్టి మనకి ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన జస్టిస్ ఎవరైతే అనిర్బన్ దాస్ గారు ఉన్నారో, సో ఆయన ఏం చెప్తున్నారంటే ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్ కాదు. సో ఇది రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్ కానప్పుడు నేను డెత్ సెంటెన్స్ ఇవ్వలేను. వై? బికాజ్ మనకి ఇండియాలో ఉన్న రూలే అలాంటిది. మనకి తెలుసు కదా, 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇలాంటి ప్రిన్సిపల్స్ అనేది మనం ఎక్కువ ఫాలో అవుతుంటాం. అలాగే డెత్ సెంటెన్స్ హ్యాస్ టు బి గివెన్ ఇన్ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ సిచ్యువేషన్స్ ఓన్లీ. కాబట్టి బేసింగ్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హీ హ్యాస్ కన్విక్టెడ్ ఫర్ లైఫ్ ఇంప్రిజాన్మెంట్. సో ఎవరైతే ఆ సంజయ్ రాయ్ అనే ఇడియట్ ఉన్నారో, సో హీ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ ఫర్ ది లైఫ్ ఇంప్రిజాన్మెంట్. అండ్ చేసిన నేరం అతను ఒక్కడే చేశాడా, ఇంకా ఉన్నారా? సో పేరెంట్స్ ఆఫ్ ది విక్టిమ్ కూడా వీడికి వచ్చింది లైఫ్ ఇంప్రిజాన్మెంట్ ఓకే, బట్ సో మెనీ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అదర్స్
ఉన్న వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు బయటికి రాలేదు, అండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అవ్వలేదు అని చెప్పి దే ఆర్ ఆల్సో క్లెయిమింగ్ దట్ వన్. బట్ ఇన్ రియాలిటీ ఇతను ఒక్కరికే పనిష్మెంట్ అనేది వచ్చింది. బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఇతనికి వచ్చిన డెసిషన్కి ఇట్లా ఉన్నా ఇంకా ఇన్వాల్వ్డ్ ఉన్నారు, వాళ్ళు బయటికి రాలేదన్న డిస్సాటిస్ఫాక్షన్ వాళ్ళ నుంచి. అండ్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు కూడా డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఆఫ్టర్ జడ్జ్మెంట్ ఇమీడియట్గా తెలియజేయడం జరిగింది. సో అల్టిమేట్లీ కొంచెం చెప్పాలంటే నిర్భయ, దిశ ఇవన్నిటితో పోలిస్తే ఈ కేసులో జడ్జిమెంట్ అనేది ఫాస్ట్గా వచ్చింది. అండ్ దిశలో వెంటనే చంపేశారు, పోలీస్ ఆఫ్ తెలంగాణ వాళ్ళని కిల్ చేశారు. కానీ అది జస్టిస్ జరిగిందా ఇంజస్టిసా అంటే అది చాలా రకాలు ఉన్నాయి. బట్ ఒక కేసులో ఇమీడియట్గా కోర్ట్ నుంచి వచ్చిన జడ్జిమెంట్ అంటే ఆఫ్టర్ నిర్భయ మనం తీసుకున్నట్లయితే ఇది త్వరగానే జడ్జిమెంట్ వచ్చింది, 5 monthsకి వచ్చింది. నిర్భయ అయితే 2013లో జరిగితే 2022 కొన్ని సంవత్సరాల క్రితమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. బట్ ఈ కేసులో మాత్రం 5 monthsకి ఆగస్టు 19th జరిగింది. జాన్ 18th వాడి గిల్ట్ బయట పెట్టారు, అంటే గిల్ట్ ప్రూవ్ అయ్యింది. అండ్ జడ్జిమెంట్ ఈరోజు ప్రొనౌన్స్ చేస్తారని చెప్పారు. సోమవారం 2:45 ఆ ప్రాంతంలో ఆ కోర్టులో అయితే కనుక సీల్డా కోర్ట్ ఆఫ్ కోల్కతా విచ్ ఈస్ కాల్డ్ ఎస్ సెషన్స్ కోర్ట్, బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ కోల్కతా సెషన్స్ కోర్ట్ అనమాట. సో అక్కడ ఈ జడ్జిమెంట్ అనేది వెల్లడించడం జరిగింది. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియో చూసే లా వాళ్ళైనా బయట వేరే కేటగిరీస్ వాళ్ళైనా లైఫ్ ఇంప్రిజాన్మెంట్కి ఓకేనా, ఆ పనిష్మెంట్ వాడికి వర్తా కాదా, ఇంకేం పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది, డెత్ ఇస్తే బాగుంటుందా అనేది మీరు కూడా కమెంట్స్లో షేర్ చేయండి. అప్పుడు కూడా మనం వీడియో చేసినప్పుడు కూడా డెత్ సెంటెన్స్ అనేది యాప్ట్ అనుకున్నాం. బట్ యాజ్ పర్ రూల్స్ మనకున్న చట్ట ప్రకారంగా ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఈస్ కరెక్ట్, మనకి జస్టిస్ ఇచ్చిన. ఎందుకంటే ఆయనకి కూడా ఎమోషన్స్ ఉంటాయి, ఆయనకు కూడా కోపాలు ఉంటాయి. బట్ హీ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ లాస్. మనకున్న ఇండియాలో ఉన్న లాస్ ప్రకారంగా హీ షుడ్ నాట్ గివ్ డెత్ సెంటెన్స్. సో ఆ పరంగా చూసుకుంటే కనుక జస్టిఫికేషన్ అనేది వస్తుంది. బట్ ప్రాక్టికల్గా మనం పీపుల్ మైండ్ సెట్ని ఆలోచించినప్పుడైతే ఇట్ ఈస్ నాట్ గుడ్ అనిపిస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కనీసం లైఫ్ ఇంప్రిజాన్మెంట్ అన్నా కరెక్ట్గా వాడికి పడాలి, ఎలాంటి విడుదల అలాంటివి ఏం చేయకుండా, ఎలాంటి పాలిటిక్స్ వాడు చేయకుండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇది జడ్జిమెంట్. అండ్ ఇప్పుడు వచ్చి మనకి భారతీయ న్యాయ సంహితలో కూడా రేపుకు సంబంధించి డెత్ సెంటెన్స్ అనేది నార్మల్ కేసెస్లో ఇవ్వలేదు. సో రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ సిచ్యువేషన్స్ అంటే ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉంది. అండ్ ఇంకా దారుణంగా ప్రెగ్నెంట్ ఉమెన్, సో సంథింగ్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో అలాంటివి ఇంకా ఘోరంగా గ్యాంగ్ రేప్స్లో కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈమె జరిగింది డెత్ సెంటెన్స్ ఇచ్చేంత కేసు కాదు. దట్ మీన్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసులో మాత్రమే రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ డెత్ సెంటెన్స్ అనేది మనకి ఇండియాలో ఇస్తారు. సో మనకున్న పనిష్మెంట్స్ డెత్ సెంటెన్స్, లైఫ్ ఇంప్రిజాన్మెంట్, అండ్ తర్వాత రిగ్రెస్, సింపుల్, ఇట్లా కొన్ని ఇంప్రిజాన్మెంట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ హైయెస్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ సెంటెన్స్ ఉంటుంది. సో చాలా వరకు ఎదురు చూసాము డెత్ వస్తుందేమో అని. బట్ ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ సాటిస్ఫాక్టరీగానే ఉంది, విచ్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్. సో ఇది మొత్తానికి శుభం కార్డు పడింది. మీరు శుభం కార్డు పడింది అనుకుంటున్నారా? ఎనీథింగ్ ఎల్స్ మీరేమనుకుంటున్నారు? మీ మైండ్లో ఏమనిపిస్తుంది? ఈ డెత్ సెంటెన్స్ ఇచ్చుండాలంటారా, లైఫ్ ఇంప్రిజాన్మెంట్ ఓకే అనుకుంటున్నారని తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళంతా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, వీలైనంత వరకు కూడా షేర్ చేయండి, అందరికీ ఈ విషయం తెలియాలి. సో ఇది ఈరోజు వీడియో. కనుక నేనైతే కొంచెం హ్యాపీ. అండ్ లా ప్రకారంగా ఐ షుడ్ రెస్పెక్ట్ దిస్ డెసిషన్ బికాస్ యాజ్ బీయింగ్ an advocate and assistant professor I should respect the court's decision. From వేరే మైండ్స్ నుంచి ఆలోచిస్తే ఇంకా వాడికి రిగరస్గా ఇవ్వాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అండ్ షేర్ యువర్ ఒపీనియన్ టు ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటూ ఉందాం. అండ్ కీప్ వాచింగ్. Bye bye.